నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిబిజీ ప్లాంట్లతో ప్రకాశం జిల్లాలో వలసలు అరికడతామన్న లోకేష్. ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసే వైసీపీ నేతల పనిపడతామని హెచ్చరిక. 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ల స్థాపనే లక్ష్యమన్న సీఎం. నూతన ఆవిష్కరణల్లో భాగం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి మరోసారి పోలీసుల నోటీసులు. గురువారం నెల్లూరు డీఎస్పీ ఎదుట హాజరు కావాలని ఆదేశం. ఏసీబీ కార్యాలయంలో ముగిసిన విజయ్ కుమార్ రెడ్డి విచారణ. 8 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు. విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి మృతి. చావు బతుకుల మధ్య ప్రియురాలు, పోలీసుల అదుపులో నిందితుడు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం లేదన్న అమిత్ షా. ప్రతిపక్షాలు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని మండిపాటు. ప్రతీకార సుంకాలను కొన్ని గంటల్లో ప్రకటించనున్న ట్రంప్. వెంటనే టారిఫ్లు అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా 3,000కు చేరుకున్న బిలియనీర్లు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మస్క్కు అగ్రస్థానం.